మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 11 నుంచి 25 వరకు రాష్ట్రంలో జరిగే అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్జీ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. వాజ్పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి ఆయన అభినందనలు తెలిపారు. సుపరిపాలన ఎలా ఉండాలో ఎన్టీఆర్, వాజ్పేయిలను చూస్తే అర్థమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేయాలన్నారు. కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 11 నుంచి 25 వరకు రాష్ట్రంలో జరిగే అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి. శ్రీదేవి, నేడు సీఎం చంద్రబాబు నివాసంలో అయితే అది మంత్రులు, అదే విధంగా ఎన్డీఏ నేతలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర ఏదైతే ఉందో దీంట్లో పాల్గొనాలని చెప్పని అయితే నేతలకు పిలుపునిచ్చారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యంగా చంద్రబాబు మాట్లాడుతూ వాజ్పేయి స్ఫూర్తిని యువతలో నింపేలాగా అయితే ఈ అటల్ సందేశం, అదే విధంగా మోదీ సుపరిపాలనకు సంబంధించిన యాత్రల పైన కూడా బీజేపీ కార్యవర్గానికి అభినందనలు అయితే తెలిపిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చేపట్టే యాత్ర ఏదైతే ఉందో ఈ యాత్రలో మూడు పార్టీలు, కూటమిలో ఉన్న జనసేన, అదేవిధంగా బీజేపీతో పాటు తెలుగుదేశం కూడా పాల్గొనాలని చెప్పని అయితే ఆయన పిలుపునిచ్చారు. దీంట్లో ప్రధానంగా రాజకీయ భీష్మునిగా భావించే అటల్జీ ఏదైతే శత జయంతి ఉత్సవాలు ఉన్నాయో ఇవి జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటికీ ఇరు పార్టీలు, మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో మూడు పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా హాజరయ్యి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే పార్టీ నాయకులకి పిలుపునిచ్చారు. అయితే దేశంలో సుపరిపాలనకు వాజ్పేయి అనే వ్యక్తి నాంది పలికారు అని చెప్పని కూడా ఆయన కొనియాడారు. దీంతో పాటు గత కాలంలో ఉన్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ నాయకులకి వాటన్నిటిని కూడా వివరించిన పరిస్థితి. అయితే దేశానికి ఏవైతే ఉన్నాయో కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు దేశ అభివృద్ధికి మంచి పునాది వేశాయంటూ కూడా సీఎం చంద్రబాబు గుర్తు చేసిన పరిస్థితి. అయితే వాజ్పేయి అజాత శత్రువు, ప్రతి భారతీయుడు గర్వపడేలాగా నాయకత్వాన్ని, దేశాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి అంటూ కూడా ఆయన అయితే పొగిడిన పరిస్థితి కనబడతా ఉంది. గత ఏదైతే 9 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం ఏంటనేది తెలుస్తుందంటూ కూడా ఆయన ఘనత ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ కూడా ఆయన గుర్తు చేసుకున్న పరిస్థితి. నాయకులతో పాటు అదే విధంగా 18 ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1998 పోఖ్రాన్ 2 అణు పరీక్ష ఏదైతే ఉందో జరిపిన దేశ శక్తి పట్ల ఆ కార్గిల్ యుద్ధంలో శత్రువులు తిరుగులేని సమాధానం ఇచ్చారంటూ కూడా వాజ్పేయిని అయితే గుర్తు చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. వాజ్పేయి హయాంలో ఇచ్చిన స్వర్ణ చతుర్థి హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిపైన కూడా దిశ నిర్దేశానికి సంబంధించి కూడా ఆయన చర్చించిన పరిస్థితి. నాకు వ్యక్తిగతంగా ఆయనతో అనుబంధం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు, అభివృద్ధి ఏదైతే ఉన్నారో వీరంతా కూడా అభిమానులు ఉన్నారో వారందరినీ కూడా గుర్తు చేసుకునే పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.